Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటి రిచ్నెస్? యువతనే కాదు, అందరూ కూడా నేను రిచ్గా జీవించాలి అనుకుంటున్నాగా. మరి రిచ్నెస్ అంటే ఏంటి? రిచ్గా జీవించాలంటే ఏం కావాలి? ఏ స్టెప్స్ని పాటిస్తే మనం రిచ్గా ఎదుగుతాం అనే అటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు కాల్ చేసి మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. హలో ప్రశాంత్, నమస్కారం. హలో సార్, నమస్కారం సార్. ప్రశాంత్, ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అనేది అసలు అల్టిమేట్ ఉంది టైటిల్. అసలు ఏంటి మరి రిచ్నెస్ అంటే ఏంటి? ముందు అది చెప్పండి. రిచ్నెస్ అంటే సార్ యాక్చువల్లీ నేను వచ్చింది చెప్తాను. ఇప్పుడే చెప్పమంటారా అంటే వాట్ ఈజ్ రిచ్నెస్ అనేది? ఓకే, రిచ్నెస్ అంటే లైక్ ఇప్పుడు మనం అనుకుంటాము మన దగ్గర ఒక లగ్జరీస్ కార్ ఉంది, ఒక ఇల్లు ఉంది, సో ఇవన్నీ ఉంటేనే లగ్జరీస్ అనుకుంటారు. ఒక బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు, బ్రాండెడ్ చెప్పల్స్ వేసుకున్నప్పుడు కానీ, సో వీ ఫీల్ దాట్ మనం అనుకుంటాము ఓకే ఇదే రిచ్నెస్ అని అనుకుంటాం. కానీ లోపల చాలా అంటే మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు. సో మెనీ థింగ్స్ అట్లా నేను అబ్జర్వ్ చేశాను. ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ గురించి నాకు ముందు తెలియనప్పుడు నేను అలాగే అంటే ఎన్ని డ్రెస్సులు కొనుక్కున్నా, ఏం చేసినా, మంచి మంచి బట్టలు వేసుకున్నా, బ్రాండెడ్ కొనుక్కున్నా కూడా ఏదో ఎవరైనా అప్రిషియేట్ చేయకపోతే వెంటనే మళ్ళీ దుఃఖం వచ్చేది. అంటే అవుటర్ రిచ్నెస్ ఉంది, ఇన్నర్ పూర్ ఉంది. ఇన్నర్ పూర్ గా ఇన్నర్ గా పూర్ ఉన్నాం, బయట అవుటర్ రిచ్నెస్. ఇది నాకు అసలు తెలియదు అనమాట. సో అరే ఎంత ఇప్పుడు ఏ ఫంక్షన్ కి వెళ్ళిన మనం యాక్చువల్ గా మనం పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఎటన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు అబ్బా ఏముందిరా అనుకుంటాము. తర్వాత వాళ్ళు ఎవరైనా అరే ఏం డ్రెస్ ఇది ఏం బాగాలేదు, నువ్వు 10,000 పెట్టుకున్నా కూడా ఏంట్రా ఈ డ్రెస్ అన్నప్పుడు వెంటనే మళ్ళీ మనం దుఃఖానికి లోన్ అవుతాం. అది 1 lakh దాని ఏదైనా. ఇప్పుడు మనం 10 లక్షలు పెట్టి ఒక కారు కొంటాము, పక్కన ఒక 20 లక్షలు పెట్టి ఒక కారు కొంటారు. మనం ఎంతో కష్టపడి కొన్న కారుని ఎంత బిందాస్కి వెళ్తాం, ఫంక్షన్కి అట్లా తీసుకెళ్తాము. వాళ్ళు సడన్ గా అరే ఏ బ్రాండ్ అసలు ఈ మోడల్ బాగాలేదు, కలర్ బాగాలేదు అన్న కానీ వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఇంత దుఃఖం అవుతుంది అన్నప్పుడు నేను కడతాలు వెళ్ళాను అనమాట. ధ్యాన మహిళా చక్రానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆర్కే మాస్టర్ గారి బుక్ ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అనే బుక్ని నేను తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ. సో అది తీసుకున్న తర్వాత నేను చదివాను సార్ ఆ బుక్. ఎలా అంటే కనుక నేను యాక్చువల్లీ బుక్స్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. పత్రి సార్ చెప్పిన దాని ప్రకారము ఒకటి చిన్నగా చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత ఈ బుక్ నాకు చేతికి వచ్చిన తర్వాత అసలు ఆ రోజు స్టార్ట్ చేస్తే నాకు డే మొత్తం నైట్ మొత్తం చదివేసిన, ఇంకా 1.5 డేలను బుక్ మొత్తం చదివేసిన. దగ్గర 240 pages 300 pages దాకా ఉంటుంది బుక్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా టెక్స్ట్ బుక్స్, సబ్జెక్ట్ బుక్స్ చదవడం జరిగింది? నెవర్ ఎట్ ఆల్. అసలు నా లైఫ్ లో అట్లా జరగలేదు సార్. కానీ మొత్తం రియాలిటీకి అది కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆర్కే మాస్టర్ గారు రాసింది అసలు ఏంటి, అసలు రిచ్నెస్ అంటే ఏంటి, అసలు ఓన్లీ లగ్జరీస్ థింగ్స్ అయినా, బయట అవుటర్ వరల్డ్ అయినా, లోపల ఎలా ఉండాలి, అసలు మన ఇంటిని ఎలా పెట్టుకోవాలి, అసలు మన ఇల్లుని ఎంత శుద్ధిగా పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా రిచ్నెస్ కిందకి వస్తుంది. బట్ మనం ఓన్లీ ఫిజికల్ థింగ్స్ మీదనే చూస్తాం. ఏవైతే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం రిచ్నెస్ అనుకుంటాం. కానీ మనం మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, ఎంత బ్లిస్ఫుల్గా ఉన్నాము, దిస్ ఈస్ ఆల్ కాల్డ్ రిచ్నెస్ అనమాట. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. అంటే ఇన్నర్ అవుటర్ రిచ్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాం, ఇన్నర్ రిచ్నెస్ ని సంపాదించడం గురించి ఇప్పుడు వచ్చింది టాపిక్. రైట్. ఇప్పుడు ఈ పుస్తకం చదవక ముందు ప్రశాంత్ ఎలా ఉండేవాడు, పుస్తకం తర్వాత, ధ్యాన సాధన తర్వాత ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, అది మాట్లాడుకున్నాక డీటెయిల్గా వెళ్దాం. డెఫినెట్గా సార్. నేను యాక్చువల్లీ 3 years బ్యాక్ మెడిటేషన్లోకి రావడం జరిగింది. యాక్చువల్లీ నా ఇంజనీరింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. 4 years బీటెక్ తర్వాత ఇంకా ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అంతా బాగుంది, అకాడమిక్స్ బాగున్నాయి. కానీ జాబ్ పర్పస్కి వచ్చిన తర్వాత ఇంకా అంటే మార్కెట్లో నేను చదివిన చదువుకి అంటే అనుకుంటారు కదా, నేను ఇన్ని లక్షలు పెట్టి చదివించిన నా బాబుకి ఈ శాలరీ ఏంటి 12,000 13,000 అని అనుకుంటారు అందరూ. సో కానీ అసలు నా ప్యాషన్ ఏంటో నాకు తెలియదు. అసలు మన గోలే లేనప్పుడు, ఎటు పోవాలో తెలియనప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉంటే ఏంటి,
అది సంగతి. అది సంగతి. సో అలా మనకు ఒక రూట్ మ్యాపే లేనప్పుడు అసలు ఇటు వెళ్తాం మనం. చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, అద్భుతమైన కెరీర్స్ ఉంటాయి, కానీ అసలు మనకి ఏం కావాలో తెలియదు. బయట ఎవరైనా డాక్టర్ అయితే పేరెంట్స్ డాక్టర్ అవ్వండి డబ్బులు వస్తాయంటారు, సినిమా యాక్టర్ కావాలంటే సినిమా యాక్టర్ అవ్వమని చెప్తారు, ఎందుకంటే డబ్బులు వస్తాయి. కేవలం డబ్బు మీదే ఫోకస్ చేస్తారు, కానీ నిజంగా ఆ వ్యక్తికి, ఆ పర్సన్కి, అమ్మాయి కానీ అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళకి ఏం కావాలి యాక్చువల్లీ, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, దేని మీద వాళ్ళు ఫోకస్గా పనిచేస్తారు అనేది ఈ క్లారిటీ ఉండదు అనమాట. సో ఆ విధంగా నేను అది ఎంత డిస్టింక్షన్లో వచ్చినా కూడా చివరికి వచ్చేది దుఃఖమే. స్టడీస్ లో అల్టిమేట్ గా ఉండడం జరిగింది. అంటే బయట సక్సెస్ అయినాం, బయట రిచ్నెస్ కదా. ఒక విద్యార్థి మంచి టాపర్ అయితే అదో పెద్ద రిచ్నెస్. అవును. బీటెక్ కంప్లీట్ చేయడం 4 years డిగ్రీ అంటే అది ఇంకా రిచ్నెస్. బైక్ గ్యాడ్జెట్స్ ఉండడం అది రిచ్నెస్. కానీ ఆ రిచ్నెస్ నీకు హ్యాపీనెస్ ఇవ్వలేదు అసలు. బాధ, లోపల బాధ. మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాధ. అంత అకాడమిక్స్ బాగుంది, ఓకే, ఆ మూమెంట్ లో 4 years చదివిన దాని ప్రకారము ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సర్టిఫికేట్ వచ్చింది, ఓకే, 1 day సెలబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ వాట్ నెక్స్ట్. చదువుతున్నంతసేపు చదువుతున్నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా, అయిపోయినాక ఇంకేం చేయాలని ఆలోచిస్తున్న టైప్ అయిపోయింది. అవును, క్లారిటీ లేదు, మళ్ళీ బాధ. బయట థింగ్స్ అన్ని బాగున్నాయి, సర్టిఫికేషన్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ మళ్ళీ తర్వాత లోపల లేదు. సో అట్లా కొంచెం డిప్రెస్ లెవెల్కి వచ్చి రకరకాలుగా ఆలోచించడము. ఈ విధంగా అప్పుడే కరోనా టైం స్టార్ట్ అయింది. సో ఆ టైంలోనే ఓయు రాము గారు పరిచయం అవటం జరిగింది. అది కూడా ఒక యూట్యూబ్ లింక్ ద్వారా. సో అంటారు కదా, మనం ఏదైతే వైబ్రేషన్లో, ఏదైతే ఫ్రీక్వెన్సీలో ఉంటామో, సో ఆ థింగ్స్ అన్ని మనకు అప్పీర్ అవుతాయి. ఎప్పుడైతే ఒక శిష్యుడు సిద్ధంగా ఉంటాడో, గురువు ఏ రూపంలోనో వస్తాడని. సో నాకు ఒక వీడియో రూపంలో నాకు రావటం జరిగింది అనమాట. సో రాము గారిది ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక టాపిక్ మీద 21 days సెషన్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అనుకున్నాను, బయట జరిగే సిచ్యువేషన్స్ అన్నింటికి కూడా అరే ఈరోజు నా లైఫ్ బాగాలేదంటే దానికి నా పేరెంట్స్ కారణమో, లేకపోతే నా కాస్ట్, నా రిలీజియన్, సో ఇవన్నీ కారణం అవుతాయి, వీళ్ళ వల్లనే నా లైఫ్ ఇలా ఉండేది అంటే ఎక్కువగా నిందించేవాడిని అనమాట, అట్లా కంపేర్ చేసుకుంటూ. కానీ తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్న తర్వాత, ఓకే, యు ఆర్ ద క్రియేటర్, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్న సంగతి రాము మాస్టర్ గారి ద్వారా తెలుసుకొని ఆ 21 days క్లాసెస్ అయిపోయిన తర్వాత దెన్ మేము జగన్నాథ్ ఘట్ అక్కడ పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి కూడా ఇంకా ఏదైనా క్లారిటీ కావాలి, కన్ఫ్యూజింగ్గా ఉంది, అసలు క్లారిటీ లేదు లైఫ్లో అంటే కనుక ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క నెగిటివ్ థాట్స్ కానీ ఇవన్నీ కామ్ డౌన్ అయిపోయి, సో మనలో ఉన్నటువంటి హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అవ్వటం ద్వారా మంచి మంచి థాట్స్ రావటము, మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరగటం. ఎందుకంటే ధ్యానం ద్వారా అమోఘమైన కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడం ద్వారా శరీరం కూడా చాలా దృఢంగా మారేది, ఆలోచన శక్తి, వాటి యొక్క సామర్థ్యం కూడా చాలా దృఢంగా ఉండేది, అంటే పూర్గా ఉండేది. ధ్యాన సాధన వల్ల ఇన్నర్ రిచ్నెస్ వస్తుందా? ఇప్పుడు ఇన్నర్ రిచ్నెస్, అవుటర్ రిచ్నెస్ ఏమిటి ఇప్పుడు చెప్పండి. ఇన్నర్ రిచ్నెస్ అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి మ్యాప్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవటం. బయట ఎన్ని థింగ్స్ ఉన్నా, ఎన్ని ఖరీదైన గిఫ్ట్లు ఉన్నా, విల్లాలు ఉన్నా, లేకపోతే ఫ్లాట్స్ ఉన్నా, ఎవ్రీథింగ్, కానీ లోపల ఏదో అంతర్మదనం. ఎందుకంటే మన సోల్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, మనకి ఏం కావాలి, ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటాము అనే థింగ్స్ కొన్ని ఉంటాయి. అవి ఎలా తెలుస్తుంది, అరే నాకు తెలియదే, నాకు ఇంత టాలెంట్ ఉంది అని నేను ఇక్కడే ఆగిపోయానంటే బికాస్ ఆ రూట్ మ్యాప్ తెలియదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని పట్టుకుంటే మనం లైక్ ఫ్లూట్ వాయించిన పర్ డే ఒక 10,000 సంపాదించిన ఫుల్ బిందాస్ హ్యాపీగా ఉంటాం. దట్ ఈస్ రిచ్నెస్. అండ్ బయట పర్ మంత్ వచ్చేసి 10 lakhs సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడు హరీబరీ కనీసం వాళ్ళతో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి, వాళ్ళ సెల్ఫ్తో, వాళ్ళ కుటుంబాలతో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు వెళ్ళడానికి కూడా టైం ఉండదు. మనకు ఫిజికల్గా అనిపించవచ్చు, అరే 10 lakhs వస్తున్నాయి కదా, హీఈస్ వెరీ రిచ్ అనిపించవచ్చు బయట చూసే వాళ్ళకి. బట్ లోపల ఏంటి, ఎప్పుడు హరీబరీ, ఇన్నర్ పూర్నెస్ ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ఉరుకుతానే ఉన్నాయి థాట్స్ అన్ని, ఇంకా రన్నింగ్ వెళ్తానే ఉంది. సో దట్స్ నాట్ ద రిచ్నెస్ అనమాట. ఒక 10,000 సంపాదించేవాడు హ్యాపీగా ఆ సోల్తో కనెక్ట్ అయ్యి ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తూ, ప్రతి దాంట్లో కూడా మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆ డేని మొత్తం హ్యాపీగా గడుపుతారు చూడండి సార్. దట్ ఈస్ కాల్డ్ రిచ్నెస్. దట్ ఈస్ ఇన్నర్ రిచ్నెస్. ఈవెన్ ఆటో నడిపి మనం అనుకుంటాం, అరే నేను బెంచ్ కార్లో ఉన్నాను, పక్కన వెళ్ళే ఆటోలో వెళ్ళేవాడు తక్కువ అనుకుంటారు, కానీ అసలు వాడు లోపల ఇన్నర్ ఎలా ఉంది, అది బయట ఎందులో ప్రయాణం చేస్తున్నాడు కాదు, లోపల ఎలా ఉంది, నీ సోల్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత హ్యాపీగా ఉన్నావు, ప్రతి మూమెంట్ ఆ గాలిని ఎంజాయ్ చేయగలగాలి. అది బయట మనం పెద్ద పెద్ద విల్లాలు అంతా ఉంటాం, కానీ సాడ్గా కూర్చొని ఉంటారు లోపల. అంటే ఎంతో మందిని చూసాం అనమాట అలా.
రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్. అంటే ఇది ఏంటి, జీవితంలో అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం లాగా అనిపిస్తుంది కాదా? నో సార్ మన సెల్ఫ్ కి మనం కనెక్ట్ అయినప్పుడు అసలు అలా అనిపించదు. ఇంకా బయట మన రిచ్నెస్ కూడా తెచ్చుకోవచ్చు కదా, కనెక్ట్ అయితే హ్యాపీగా తెచ్చుకోవచ్చు. మన సోల్ తో మనం కనెక్ట్ అయినప్పుడు, ఎస్ మన సోల్ మనకి అంటే మనకు రూట్ మ్యాప్ తెలిసినప్పుడు, ఓకే నేను ఒక ఐటీ ఎంప్లాయర్ అవ్వాలి అంటే నేను ఒక పెద్ద కంపెనీ స్థాపించాలి అని మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు, ఎస్ యూ కెన్ మేక్ ఇట్. అదే నీకు క్లారిటీ లేనప్పుడు డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటాం అనమాట. ఒకరోజు కంపెనీ పెట్టాలనిపిస్తుంది, మరొక రోజు ఎంప్లాయీగా ఉండాలనిపిస్తుంది, మళ్ళీ ఒక రోజు ఇంకో సింగర్ అవ్వాలనిపిస్తుంది, మళ్ళీ ఒక రోజు ఇంకోటి అవ్వాలనిపిస్తుంది. డిఫరెంట్ థింగ్స్ అనిపిస్తూ ఉంటాయి. లేదు, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి క్లారిటీ వస్తుంది. దాని ద్వారా బాహ్యంగా మనము రిచ్నెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, అంతరంగా కూడా రిచ్నెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్నర్ గా రిచ్నెస్ వస్తేనే, ఇన్నర్ గా ఫుల్ఫిల్డ్ గా ఉంటేనే బయట మనకు రిచ్నెస్ వచ్చినా రాకపోయినా హ్యాపీగా జాయ్ఫుల్ సార్. ఇది అన్నమాట. రైట్. ఈ పుస్తకం ప్రకారంగా ఇంకా రిచ్నెస్ అంటే ఏమేం చెప్తారు? ఇంకా రిచ్నెస్ అంటే కనుక ఎదుటి వ్యక్తులకి యూనో మనం రెస్పెక్ట్ చేయటము, అంటే మనం డిప్రిషియేట్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ ఎట్లా అంటే ఉన్నోడు లేనోడు, వీడి దగ్గర 10 lakhs ఉంటే వాడికి ఒక టైప్ ఆఫ్ యూనో రెస్పెక్ట్ ఇవ్వటము, ఇంకా మిగతా పర్సన్కి ఒక కైండ్ ఆఫ్ మనము రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈక్వల్గా చూస్తామో, సో ఎవ్రీ పర్సన్ నుంచి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ, అంటే వాళ్ళు చూసే విధానం కానీ అదంతా కూడా వీ ఫీల్ వెరీ రిచ్ అనమాట. లోపల నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, చాలా రెస్పెక్టబుల్గా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే వీఆర్ గివింగ్ దెమ్. అండ్ ఇంకో విషయం సార్, చాలా థింగ్స్ ఉంటాయి మన ఇంట్లో, రకరకాల థింగ్స్ ఉంటాయి. బట్ మనం ఆ థింగ్స్ అంటే నేను ఆ బుక్ నుంచి చెప్తున్నాను యాక్చువల్లీ. సో ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటాము, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ, అండ్ ఇంట్లో చెత్త ఉంటుంది. సో ఇంటిని క్లీన్ చేసుకునే విధానం కూడా ఒక రిచ్నెస్సే. చాలా క్లీన్గా పెట్టుకోవాలి. అది ఒక రూమ్ ఉండొచ్చు, నీకు లగ్జరీ ఇల్లు ఉండొచ్చు, కానీ ఇల్లుని ఎప్పుడు శుద్ధిగా పెట్టుకోవడం అనేది కూడా ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. మన బాత్రూంలో కూడా మనము బాత్రూమ్ వాడుతుంటాం, కానీ ఇప్పుడు మన అమ్మకి అడగాలి, మన నాన్నకి అడగాలి మనం అనుకుంటాం. లేదు, మన వంతుగా మనం బాధ్యతగా తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ పద్ధతిగా మనం అర్లీ మార్నింగ్ లేసి మన యొక్క పనులు మనం చక్కబెట్టుకోవడం కూడా రిచ్నెస్సే. మన ఇంటిని మనం క్లీన్ చేసుకోవడం కూడా రిచ్నెస్సే. ఇప్పుడు అదేదో తక్కువ అనుకుంటాం, నిజానికి ఎవరైతే వాష్రూమ్స్ క్లీన్ చేస్తారో వాళ్ళు ఎంత వినయం ఉంటుంది, అసలు అహంకారం అనేదే ఉండదు కదా. ఇప్పుడు మనం విన్నాం, గాంధీజీ వారు వాష్రూమ్స్ కడగడానికి కూడా వెనకాడలేదు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంత రిచ్నెస్ ని, ఇన్నర్ రిచ్నెస్ ని సంపాదించడం అవసరమా? ఎస్, అవసరం సార్. ఇన్నర్ గా ఎవాల్వ్ అయితేనే సోల్, అంటే ఒక యూత్ ఎవరైతే ఉన్నారో లోపల మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే బయట ఏదైనా సాధించవచ్చు. తన లోపల తను కనెక్ట్ అయితే ఇంట్లో కూడా ఏదంటే అది చేయగలుగుతాడు. ఎస్. ఇప్పుడు యువతకు ఇంట్లో చేయడానికి అసలు ఫ్రెండ్స్ కైనా బయటికి పోతే అన్ని చేస్తాం, కానీ ఇంటికి వస్తే మాత్రం ఏం చేయరు. సో అదే సార్, ఇక్కడ యూత్ మెయిన్ గా తెలుసుకోవాల్సింది అదే. ఇక్కడ తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉండటము, అదేవిధంగా మన ఇంటిని అంటే టయానికి లేసి ఇంటిని శుద్ధి చేసుకోవడము, అండ్ తల్లిదండ్రులకి వాళ్ళకి సహకరించడం, ఇవన్నీ మనము ఈ యొక్క డెవలప్మెంట్ మనం చేసుకున్నప్పుడు ఇన్నర్గా, నువ్వు రేపు పొద్దున నీకు ఏ జాబ్ వచ్చినా, నువ్వు ఒక ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళినా, లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక సింగర్ అవ్వచ్చు, ఇక్కడ నీకు అంతా ఒక ఆర్డర్లో నడుస్తుంది, ఒక అలవాటు పడుతున్నాం మనం. అంటే ఒక డిసిప్లిన్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు బయట ఆపర్చునిటీస్ కూడా ఫ్లో అవుతాయి సార్, అంటే ఓపెన్ అవుతాయి. యాజ్ ఫర్ ద యూనివర్స్, వెన్ యు ఆర్ ఇక్కడ నువ్వు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తావో బయట నీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అది ఇంటర్నల్ గా క్లియర్ గా ఉండాలా. ఎస్, ఇంటిని క్లియర్ గా పెట్టుకోవాలి, ఒంటిని క్లియర్ గా పెట్టుకోవాలి, మైండ్ ని క్లియర్ గా పెట్టుకోవాలి. ఎస్, ఇదే నిజమైన రిచ్నెస్. ఎస్, అంతే కదా, మనం చదివాం సీక్రెట్ లో. నువ్వు హ్యాపీగా ఉండి కోరుకుంటేనే ఏదైనా క్రియేట్ అవుతుంది. బాధతో భయంతో కోరుకుంటే అదే సేమ్ ఫ్రీక్వెన్సీ, వీఆర్ వైబ్రేటింగ్ సేమ్ వైబ్రేషన్. యూనివర్స్ కి అర్థమైంది ఒకటే. యూనివర్స్ కి ఏం అర్థం అవుతుంది? జస్ట్ మన మాటలు. ఎందుకంటే మనము రకరకాల దేశాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి మన భూమి మీద, ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, కానీ యూనివర్స్ కి అర్థమైంది ఒకటే లాంగ్వేజ్, ఫీలింగ్. నీ ఫీలింగ్ ఎలా ఉంది? నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, హ్యాపీ వైబ్లో ఉందా? ఎస్, నువ్వు హ్యాపీ వైబ్లో ఉంటే అటువంటి ఆపర్చునిటీస్ని మనము అట్రాక్ట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మన యూత్ గురించి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, రైట్? ఎక్కువగా యూత్ ఎక్కువగా జాబ్ కోసం, అరే నాకు అక్కడ బాస్ బాగలేడు, నాకు జాబ్ రాలేదు, అరే ఆ కంపెనీకి ఇంత మంది అప్లై చేశాను, నేను సెలెక్ట్ అవుతానో లేదో,
ఎలాంటి ఫ్రీక్వెన్సీని మనం పంపిస్తున్నాం? లేదు ల్యాక్నే పంపిస్తున్నాం. సో టెలిపతిక్ ద్వారా మనం ఏం పంపిస్తున్నాం? మన ఆలోచనలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే శక్తి తరంగాలు ఇక్కడ నుంచి మనం పంపిస్తూ ఉంటాం ఆ యొక్క శక్తిని. సో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి యూత్ ఏం చేస్తారు? అరే పక్కనోడికి ఏదో జరిగి ఉంటుంది, వాడు రిజెక్ట్ అవ్వబడతాడు, కానీ వీడికి ఆ టాలెంట్ ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? ఇంత టాలెంట్ ఉన్నా వాడికి జరిగింది కదా, సేమ్ నాకు అదే జరుగుతుందని జనరలైజ్ చేసుకుంటారు పిల్లలు. జనరలైజ్ చేసుకొని అరే నాకు రాదు, ఇంకా వాడికి అలా జరిగింది కదా, నేను కూడా రిజెక్ట్ అవుతాను అని అనుకుంటారు. సో అలా అవటం వల్ల సేమ్ యద్భావం తద్భావతి అదే రిపీట్ అవుతుంది. లేదు, చక్కగా ధ్యానం చేసి చక్కగా మన యూనివర్స్కి మన ఫ్రీక్వెన్సీని మంచిగా లోపల నుంచి పంపించాలి. అదే సార్ అంతర శుద్ధి. ఎందుకంటే లోపల నేను బయట ఏదో అఫర్మేషన్ చెప్పుకున్నాను, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్, నాకు జాబ్ వచ్చి బయట చెప్తున్నావు, కానీ లోపల ఎలా వైబ్రేట్ అవుతున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నో ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్ చూసి పదే 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 అనుకోవడం వల్ల ఎందుకు రావట్లేదు అనేది అల్టిమేట్ పాయింట్. ప్రశాంత్, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ ప్రశాంత్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు కాల్ చేయాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగవచ్చు. ఎస్ ప్రశాంత్, సో రిచ్నెస్ లో ఫస్ట్ మన ఇన్నర్ రిచ్నెస్, ఎక్స్టర్నల్ కాదు, ప్లస్ ఇంటిని ఎలా పెట్టుకోవాలి. సో రిచ్నెస్ లో ఇంకా ఏమేం చెప్తారు? ఎక్కడెక్కడ ఏమేమి ఎలా ఉండాలి? రిచ్నెస్ అనేది లైక్ ఇల్లు కూడా చెప్పాను కదా, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడము, అదేవిధంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కూడా సార్. అన్నీ ఉంటాయి కానీ రిలేషన్షిప్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఎంతో అర్నింగ్ చేస్తూ ఉంటారు కానీ రిలేషన్షిప్ బాగాలేనప్పుడు సో మళ్ళీ బాధనే అవుతుంది అక్కడ కూడా. సో అక్కడ నువ్వు దాన్ని స్ట్రాంగ్గా నువ్వు బిల్డ్ చేసినప్పుడు, ఈవెన్ దో మీకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉండని, ఇంటికి వచ్చిన తర్వాత మీ వైఫ్తోనో లేకపోతే మీ అబ్బాయితోనో ఏదో ప్రాబ్లం ఉండింది, మీరు హ్యాపీగా ఉంటారా? ఇప్పుడైతే యువత పేరెంట్స్ తో, అక్క తమ్ముడు వాళ్ళ సిబ్లింగ్స్ తో ఎక్కువగా ప్రేమకు సంబంధించి నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్, అది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మీద మనము ప్రేమను పెట్టుకొని ప్రేమించండి అని చెప్పేసి కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. యూత్ కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు, ఆ లెవెల్కి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ సెల్ఫ్ లవ్ అనేది లోపిస్తుంది సార్. నీ దగ్గర లవ్ లేదు, ఎదుటి వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ మిర్రర్. అది ఇన్నర్ పూరు, అవుటర్ రిచ్నెస్ కోరుకుంటాను. ఎస్ ఇక్కడ ఇన్నర్ నేను ఎలా చెప్తాను తెలుసా సార్? ఇన్నర్ నీ లోపల లవ్ లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా ప్రేమిస్తాడు? ఎగ్జాక్ట్లీ. నీ లోపల నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు రిచ్గా ఉంటావు. యూ ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ సో దాట్ ఇంకా వేరే పర్సన్ కూడా నిన్ను లవ్ చేస్తారు. నీకు నువ్వే లవ్ ఇచ్చుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా లవ్ చేస్తాడు? అది కూడా రిచ్నెస్ సార్. అక్కడ మనం ప్రేమించుకోలేనప్పుడు మనల్ని ప్రేమించుకున్నాం అనుకోండి, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకోండి, బోల్డ్గా ఉన్నాడు అనుకోండి, మంచి పాజిటివ్గా తయారవుతారు. సో అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. అది కూడా రిచ్నెస్సే కదా. నీకు డబ్బు ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రేమించట్లేదు. సో నీకు డబ్బు అన్నీ ఉన్నా కూడా నువ్వు బాధగా ఫీల్ అవుతున్నావు. ఇజ్ ఇట్ కాల్డ్ రిచ్నెస్ కాదు కదా సార్. దాని రిచ్నెస్ అంటామా? డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు బాధపడుతున్నావు. డబ్బు ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే ఫీల్ అవుతున్నావు, బాధపడుతున్నావు. అది ఇంకా రిచ్నెస్ కాదు, అది పూర్నెస్. అది అడుక్కుంటున్నాం, ప్రేమను అడుక్కుంటున్నాం. దట్ ఈస్ ల్యాక్, లేమితనం. అది కూడా మారాలి సార్. అది కూడా యూత్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది దాని మీద. ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన లవ్ చక్కగా ఎవ్రీడే మిర్రర్ ముందుకు వెళ్ళేసి ఐ లవ్ యూ మన పేరు ఏదైతే ఉందో, సపోజ్ నేనేం చేస్తాను, అద్దం ముందుకు వెళ్ళి ఎవ్రీడే మార్నింగ్ ఏదైనా లక్ష్యాలు, జాబ్ కానీ లేకపోతే నాకు ఇంకేదైనా కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అద్దం ముందుకెళ్ళి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేయాలి? యూత్ కాదు, ఎవరైనా చేయాలి. అది యూత్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా, ఏజ్నైనా అవని, అద్దం ముందు దగ్గరికి వెళ్ళి చక్కగా ఐస్లో అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చక్కగా మన సోల్తో కనెక్ట్ అయ్యి ప్రశాంత్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ హ్యాండ్సమ్, నువ్వు బాగుంటావు, యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పినప్పుడు ఎర్లీ మార్నింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్ చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆ టైంలో అప్పుడు మనం ఏ కమాండ్ ఇచ్చినా తీసుకుంటుంది. అప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా తయారవుతాం, కాన్ఫిడెంట్గా తయారవుతాం, మనం అనుకున్న లక్ష్యాలను మనం నెరవేర్చుకుంటాం. ఆ విధంగా దిస్ ఈజ్ ద అల్టిమేట్ ప్రాక్టీస్. అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. ఎన్ని మనం ఛానల్స్లో, యూట్యూబ్లో, పేపర్లో, ఇక్కడ చదివినా, పుస్తకాల్లో చదివినా ఆచరణ అనేది ఇంపార్టెంట్. ఆచరణ ఇంపార్టెంట్ సార్. మనం ఎన్ని మస్తు బుక్స్ చదువుతాం సార్, చాలా చదువుతాం. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మీనే కొన్ని 100,000 బుక్స్ ఉన్నాయి, ఎన్నో లక్షల వీడియోస్ ఉన్నాయి, బట్ ఆచరణ ఎక్కడ ఉంది? మనం వింటున్నాం, వీడియోస్ ద్వారా వింటున్నాం, గురువుల ద్వారా వింటున్నాం, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్తున్నాం, గురువుల్ని మారుస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ ఏది ఆచరణ? ఏది?
ఎస్, అందుకే సార్ మన మెడిటేషన్లో కూడా ఏదైనా మన మైండ్ అలవాటు పడాలి ఒక విషయానికి, మన సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే గత జన్మల నుంచి కూడా అదొక ప్యాటర్న్స్కి అది మనం క్యారీ చేస్తుంటాం ఆ డేటాని. సో అదే ప్యాటర్న్స్కి అది అలవాటు పడిపోయి ఉంటుంది. మన సమాజం నుంచి కానీ, మన పేరెంట్స్ నుంచి కానీ ఈ విధంగా తెచ్చుకున్న డేటాని అవే లిమిటింగ్ బిలీఫ్స్తో మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో వాటిని క్లీన్ చేసుకోవాలంటే మనం చక్కగా ధ్యానం చేసి, ధ్యానం ఒక 21 రోజులు అలా చేసినట్లయితే అది ఒక ట్రైన్ అవుతుంది, అంటే ట్యూన్ అవుతుంది అనమాట. మనకి ఒక అలవాటు. అందుకే మన పెద్దలు చెప్పేది, అందుకే 11 days కానీ, 21 రోజులు కానీ, లేకపోతే 42 రోజులు కానీ, 108 రోజులు కానీ, ఇలా. ఎందుకంటే మనం ఒక పనికి అలవాటు పడితే అది ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయిందంటే అది ఆటోమేటిక్ ఇంకెళ్ళిపోతుంది. డ్రైవింగ్ లాగా, సైకిల్ లాగా. స్టార్టింగ్ మనం నడిపినప్పుడు కొంచెం బ్రేక్ పట్టుకున్నామా, ఎక్సిలేటర్ మీద కాలు ఉందా చూసాం, తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అన్కాన్షియస్గా వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ కాన్షియస్గా ఉంటాం, తర్వాత అన్కాన్షియస్లీ మనం డ్రైవ్ చేస్తాం. పాటలు వినుకుంటూ, ఎటో చూసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోతాం. బికాస్ మనం ఆల్రెడీ బ్రీడ్ ఇచ్చేసాం, అది ఫీడ్ అయిపోయింది. అంటే ఇంటర్నల్ గా ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్, బిలీఫ్స్ ని, భయాలను, సెల్ఫ్ ఎస్టీమ్ ని, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ కంప్లీట్ గా తొలగించుకోవడమే నిజమైన రిచ్నెస్. బయట నుంచి వచ్చేది కాకుండా ఇవి ఇంటర్నల్ గా ఉంటే ఎక్స్టర్నల్ గా సాధ్యం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ అదే సార్. లోపల మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ, మనకి మనం సెల్ఫ్ లవ్ ఇచ్చుకుంటూ, మనల్ని మనం గుర్తించి మనం లోపల చేంజ్ చేసుకుంటూ ఉంటే అది ఉద్యోగం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. మనం బయట ప్రపంచంలో పరిగెడుతూ ఉంటాం, బయట ప్రపంచంలో ఫైట్ చేస్తుంటాం. వాడి వల్ల ఇలా జరిగింది, వీడి వల్ల జరిగింది, ఈరోజు టాపిక్ ఇలా ఉంది, అలా ఉంది. నో, చేంజ్ యువర్ సెల్ఫ్. ఇంటర్నల్ గా చేంజ్ అయితే బయట అన్ని బాగుంటాయి సార్. ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది ఉండదు. ప్రాక్టీస్ చేసుకుంటూ పోతాం ఏదో. గ్రాటిట్యూడ్ ప్రతి దాని పట్ల. ఇంకోటి సార్, మన యూత్ చక్కగా ఎప్పుడైతే మనకున్న తల్లిదండ్రుల పట్ల, ఎంతో మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు, ఉండి కూడా తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళ కృతజ్ఞత భావం చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ చాలా చాలా పవర్ఫుల్ సార్, చాలా చాలా పవర్ఫుల్. ముందు ఐ లవ్ యూ పేరెంట్స్ కి చెప్పాలి ముందు, బయట వాళ్ళకి కాదు. అంతే కదా. అప్పుడు ఎవరో హీరో గ్రేట్ అనుకుంటాం, బయట సక్సెస్ఫుల్ పీపుల్ గ్రేట్ అనుకుంటాం. మనకి హీరో ఎవరు? మదర్, ఫాదరేగా. మన కోసం ఎంత వాళ్ళు తినకుండానైనా వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్స్ మనకి ఇస్తున్నారుగా. మన పేరెంట్స్ ఆర్ ద రియల్ హీరోయిన్స్. నిజం సార్. మనము మన ఫ్రెండ్స్ కోసము ఎంతో మంది ఇంట్లో వాళ్ళని అసలు కేర్ చేయకుండా చేస్తాం అన్నమాట. కానీ ఎప్పుడైతే నిజంగా మన తల్లిదండ్రులను మనము రోల్ మోడల్స్గా తీసుకొని, వాళ్ళని మన రోల్ మోడల్స్ తీసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే నిజంగా ఏ ఉద్యోగమైనా వస్తుంది, ఏదైనా వస్తుంది సార్. తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి సార్. ఈ ప్రకృతి అనేది మనకు సహకరిస్తుంది. ఇన్విజిబుల్ థింగ్స్ ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి, ఆ పవర్ అనేది ఉంటుంది. మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, పేరెంట్స్ తో కనెక్టివిటీ అంటే మన హయ్యర్ సెల్ఫ్ తో కనెక్టివిటీ. ఎగ్జాక్ట్లీ సార్. పేరెంట్స్ తో ఎప్పుడైతే కనెక్టివిటీ మిస్ అవుతారో హయ్యర్ సెల్ఫ్ తో కూడా కనెక్టివిటీ ఉండదు, అందుకే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అది ఇన్నర్ రిచ్నెస్. అంటే ఇన్నర్ రిచ్నెస్. చూసారా సార్, ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపిస్తారు కదా, తల్లిదండ్రులు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హౌస్లలో. ఇస్ ఇట్ రిచ్నెస్ సార్? నిజంగా రిచ్నెస్. ఎంత డబ్బు కట్టినా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ లేదుగా సార్. ఎక్కడో ఫోన్లలో ఎప్పుడో వారానికి ఒకసారి మాట్లాడుకోవడం. ఇక్కడేమో వీళ్ళు ఓల్డ్ ఏజ్ హౌస్లో, లేకపోతే ఇంట్లో ఇద్దరే ఉంటారు, కనీసం ఆ ప్రేమ అనేది ఉండదు. ఏదో టైంకి తిన్నామా అయిపోయిందా, ఏదో జైల్లో ఉన్నట్టే లెక్క. ఇంకా ఒక బంగారు పంజరంలో పెట్టేసి, ఇంకేంటి మేము అమెరికాలో ఉన్నాం, మీకు అన్ని ఇచ్చేస్తున్నాం, లక్షలు పంపిస్తున్నాం, మీరు భూములు కొనేయండి, అది చేయండి. కానీ నిజంగా సినిమాలో చూపిస్తారుగా, నేను కారు దగ్గర దిగి ఫోటో తీస్తే మా అమ్మా నాన్నకు చూపిస్తే ఏం సంతోషం. ఇక్కడ ఉండి నేను బైక్ మీద మా నాన్నని దిపితే బాగుంటది, నాకు అది హ్యాపీ. అంటే ఎంత ఉంటే సార్, ఆ ఫిజికల్ టచ్ ఇస్తే ఆ తల్లి తండ్రి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అది రియల్ రిచ్నెస్. అది రియల్ రిచ్నెస్. ఇప్పుడు వీళ్ళు ఓల్డ్ ఏజ్ హౌస్లలో ఉండి వాళ్ళకి డబ్బులు కట్టి, నిజంగా సార్ వాళ్ళ పిల్లల కోసం ఎంత తప్పిస్తుంటారు. నువ్వు అక్కడ కోటీశ్వరం అవ్వచ్చు, అమెరికాలో ఏదైనా అవ్వచ్చు, నువ్వు బెంజ్లో, జెట్లో, ఎందులోనే తిరగవచ్చు. కానీ ఇక్కడ 2 సోల్స్ తల్లిదండ్రులు ఎంత వరి అవుతుంటారు, ఎంత ఎంత తప్పిస్తుంటారు. పిల్లల్ని హగ్ చేసుకోవాలి, ప్రేమించాలి, వాళ్ళని బయటికి వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి. ఎంత సోల్ ఒక్కసారి ఆ బాడీ వెకేట్ చేసిందంటే నిజంగా మళ్ళీ వస్తుందా సార్? ఈ జన్మకు అయిపోయినట్టే. ఇజ్ ఇట్ రిచ్నెస్ సార్? రిచ్నెస్ కాదు అది. మనం హ్యాపీగా తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో, చుట్టుపక్కలతో ప్రేమను ఇచ్చుకుంటూ, మనం ప్రేమను రిసీవ్ చేసుకుంటూ హ్యాపీగా బిందాస్ గడిపితే అది రిచ్నెస్ సార్. అదే రిచ్నెస్. రైట్. ఇప్పుడు నేటి యువత ఈ రిచ్నెస్ ని మెయింటైన్ చేయడానికి స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆచరించాల్సిన ఏంటివి ప్రశాంత్? ఎస్ సార్.
ముందుగా ధ్యానానికి రావాలి సార్. ధ్యానం చేసినప్పుడే ఆ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల థాట్స్ నుంచి బయటపడతారు. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఏం కావాలి నిజంగా, ఒక పెన్ను పేపర్ తీసుకొని నిజంగా నాకేం అవసరము, నేను ఏ వర్క్ మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను, ఏ పని అంటే నాకు ఇష్టము అని చెప్పేసి ఒక పెన్ను పేపర్, దీన్ని జర్నలింగ్ అంటారు సార్. సో అంటే మనం ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆలోచించినట్లయితే చాలా క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగా యూత్ చక్కగా ఒక 10 నిమిషాల స్టార్టింగ్లో ధ్యానం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, రకరకాల థాట్స్ వస్తాయి. అరే ఏంద్రా ఈ ధ్యానం అనిపిస్తుంది, లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు వద్దు అనిపిస్తుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక 21 రోజులు చేస్తే కనుక దానిలో ఉన్న మజా ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ నాకు అలాగే అనిపించింది, ఏంట్రా ఈ ధ్యానము వదిలేద్దాం, ఏంటి కూర్చోవడం అనిపించింది. కానీ ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఆ పీస్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఇది చెప్పడం కాదు, అది అనుభవిస్తేనే పత్రి సార్ అంటారు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏదైనా కూడా ఏదో చూస్తేనో చేస్తేనో కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అలా యూత్ చక్కగా ఒక 15 నిమిషాలు అంటే స్టార్టింగ్లో, ఎందుకంటే కొత్తగా వస్తారు కదా, ఒక 10 నిమిషాలు ఒక సూతింగ్ మ్యూజిక్ ఏదైనా ఆన్లైన్లో ఒక నేచర్ మ్యూజిక్ అని పెట్టినా, ఒక వాటర్ ఫాల్స్ కానీ సంథింగ్ ఒక మ్యూజిక్స్ ఉంటాయి సార్. ఆ మ్యూజిక్తో చక్కగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత నాకేం కావాలి, సపోజ్ నేను అలా రాస్తాను. నేను ఎలా చేస్తానంటే, ఎస్ ప్రశాంత్ నీకు ఏమి ఇష్టం, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటావు, నిజంగా ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, పక్షులకి ఫుడ్ పెట్టడం, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడమా, లేకపోతే ఇంకా సంథింగ్, అలా పెన్ను పేపర్ తీసుకొని రాస్తే ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్ ఇంత క్లారిటీ వచ్చింది కదా, నేను ముందు తీసుకున్న ఒక 2 స్టెప్స్ ఏంటి టువర్డ్స్ దిస్, నేనేం చేస్తాను, యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలి. జస్ట్ ప్లాన్ ఉంటే సరిపోదు, యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే మిస్ అవుతుంది అనమాట చాలా మంది కూడా. అందరూ ప్రణాళికలు వేస్తారు, ఒక విజువలైజేషనే సరిపోదు. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక విజువలైజేషన్ మాత్రమే సరిపోదు, నీ యాక్షన్ కూడా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ లోనే ఉంది యాక్షన్ అని చెప్పేసి. యాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. టువర్డ్స్ మనం తెచ్చుకోవాలి. ఇంట్లో కూర్చొని నేను ధ్యానం చేస్తాను, విజువలైజేషన్ చేస్తాను, అన్ని ఇంటికి వచ్చేస్తాను కాదు. టువర్డ్స్ మన గోల్కి మనం ఈ రోజు ఒక 2 స్టెప్స్ తీసుకుంటాను, ఓకే ఒక స్టెప్ ముందుకు వెళ్తాం, తర్వాత ఇంకొక 2 స్టెప్స్ తీసుకుంటాం టువర్డ్స్. దాన్ని ధ్యానం చేసుకుంటూ అలా సమగ్రంగా మన యొక్క ప్రణాళికను రచించుకుంటూ ధ్యానం చేస్తూ చక్కగా దాన్ని ఆ గోల్ని మనం సెట్ చేసుకొని ముందుకెళ్తే నిజంగా సార్ క్లారిటీ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం, ప్రతి స్టెప్ని ఎంజాయ్ చేస్తాం. సక్సెస్ వచ్చినప్పుడే హ్యాపీనెస్ కాదు, జర్నీని ఎంజాయ్ చేస్తాం అనమాట. వావ్, ఇది ఇంపార్టెంట్ కదా. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సక్సెస్ అనేది ఒక్కసారి వస్తుంది, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అయిపోతుంది. కానీ దానికోసం చేసిన ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క రోజు ఎంత అద్భుతమైన మెమరీ లా ఉంటది. సో మెమరీ అంటే అది అదే సార్. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు ఒక మంచి విల్లా కొనాలి సార్ మనము, అది 1,50,00,000 ఏమి ఉండిద్ది. మనము ఇంకా వర్క్ చేస్తాం ఒక 5-6 సంవత్సరాలు వర్క్ చేస్తాం, హార్డ్గా వర్క్ చేస్తాం. ఇంకా నేను విల్లా కొనాలి అదే లక్ష్యం అని ఎంతో కష్టపడతాం. ఆ విల్లా ఒక ఓపెనింగ్ అవుతుంది, అంతా ఈఎంఐలు అన్నీ చేస్తాం. తర్వాత ఒక 1 మంత్ అయిపోయింది, విల్లా ఓల్డ్ అయిపోతుంది. దీనికోసం 5 లక్షలు 5 సంవత్సరాలు బాధపడింది. అప్పుడు అర్థమైతే అరే ఇంత టైం నేను వేస్ట్ చేశాను. మళ్ళీ అది తీసుకున్నాక కూడా ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ, అంటే బయట రిచ్నెస్ కోసం ఇన్నర్ రిచ్నెస్ ని కాంప్రమైజ్ అవ్వద్దు అనేది ఇక్కడ టాపిక్. ఎగ్జాక్ట్లీ సార్. ఇన్నర్ గా చాలా హ్యాపీగా, ఓకే నువ్వు ఆ విల్ల మనకు కావాలి, కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఓకే ఎస్ హ్యాపీగా, ఎస్ నేను ఇది పని చేస్తానా, ఇంత వచ్చిందా, ఓకే ఇది నేను హ్యాపీగా 3 పూటలు భోజనం చేసుకుంటాను, ఇంకా ఎవరికైనా ఇచ్చే వాళ్ళకంటే ఇస్తాను, ఓకే నాకు ఇప్పుడు నేను 5 years పెట్టుకోవచ్చు, మేబీ 1 year లేట్ అయినా పర్లేదు, ఐ యాక్సెప్ట్, నేను తీసేసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి సార్. యాక్సెప్టెన్సీ లేకపోతే అరే నేను 5 years పెట్టుకున్నాను కదా రాలేదని చెప్పి రెసిస్టెన్స్, భయము, బాధ, అరే ఇంక అవ్వలేదే అని చెప్పేసి నువ్వు అది అవసరం 1 year అయినా కూడా ఓకే ఐ యాక్సెప్ట్ 100%, నేను తీసుకుంటాను, ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అంతే. బికాజ్ ఎందుకంటే ఈ టైం మళ్ళీ నాకు తిరిగి రాదు. నేను కొన్ని కోట్లు పెట్టినా కూడా నేను ఇంకొక విల్లా కొనొచ్చేమో, కానీ నాకు ఈ టైం అయితే రాదు. నేను కొన్ని 100 కోట్లు పెట్టచ్చు, కానీ నాకు ఈ టైం పోయిన టైం నాకు రాదు. కాబట్టి ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూ నేను ఆ విల్లాను కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటూ ఆ యొక్క జర్నీని ఎంజాయ్ చేయాలి సార్. సో ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ఎస్ ఇప్పుడు ధ్యానం చేయడానికి టైం లేదు అనే యువత, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, సో ఈ హాలిడేస్ లో ఎలా స్పెండ్ చేయొచ్చు వాళ్ళు ఈ రిచ్నెస్ మీద వర్క్ చేయడానికి? ఎస్, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు టైం లేదనుకుంటారు సార్. 24 hours ఎంతో మంది ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారు, లైక్ టాటా తీసుకోవచ్చు, బిర్లా తీసుకోవచ్చు, అంబానీ తీసుకోవచ్చు, పాపులర్ సెలబ్రిటీస్ కావచ్చు. సో అందరికి 24 hours, మరి వాళ్ళు ఎందుకు రీచ్ అయ్యారు, మనం ఎందుకు ఇలాగే ఉన్నాం? అది వన్ డే వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నారు తప్ప ఎక్స్ట్రా అవర్స్ లేవు. టైం క్రియేట్ చేసుకోవాలి. మనం ఏవైతే అంటే కేటగరైజ్ చేసుకోవాలి సార్. మనం ఏది అన్నెసెసరీ థింగ్స్కి వెళ్తున్నాయి, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాము, గంటన్నర గడుపుతాము, అంత బాధకాన్ని అవేమన్నా ఉంటాయి, అవసరం లేదు. దాన్ని ఒక అర్ధగంట కుదిద్దాము, అందులో 1 గంట తీసుకొని ఇక్కడ మెడిటేషన్ పెట్టుకుందాము. అది
అక్కడ ఎక్కడెక్కడ మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే ఎక్కడ వెళ్ళినప్పుడు టైం ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, అక్కడ నిజంగా నేను అప్లిఫ్ట్ అవుతున్నానా, వేస్ట్ అవుతుందా టైము, ఆ టైం అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజంగా 4-5 గంటలు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు సార్. మనం ఆ 4-5 గంటల్ని నా సెల్ఫ్ నేను అప్లిఫ్ట్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి? ఎస్, ముందుగా ధ్యానం చేయాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఎంత సేవ్ చేస్తావు? ఒక 15 minutes. ఓకే, 21 రోజులు నేను ఒక 15 minutes చేస్తాను. ఎస్, 15 minutes. ఎంత టైం సేవ్ అవుతుంది సార్? ఒక మనం కేటగిరీ చేసుకుంటే బయట ఫ్రెండ్స్తో బయట ఏదో పనికిరాని విషయాల పట్ల చేస్తుంటాం, వాటిని మనము కేటగిరీ చేసుకుంటే ఎంత సమయం ఆదా అవుతుంది సార్? అంటే ఒక్కసారి ధ్యాన సాధన మొదలెట్టి మనలో ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ పెరుగుతున్నా కొద్దీ బయట ఉన్న డిస్టర్బెన్సెస్ కూడా దూరం అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ధ్యానం చేసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ లో ఉంటాం, మంచి ఫ్రీక్వెన్సీలో ఉంటాం, క్వాలిటీ థాట్ వస్తుంది. థాట్ ధ్యానం చేయకముందు చాలా పూర్గా ఉంటుంది సార్. అరే అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అరే ఈ ఇంటర్వ్యూకి పోతే నేను సెలెక్ట్ అవుతానో కానో, లేకపోతే వాడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు చేయడో, అరే నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా నాకు అవుతుందో కాదో అని అనుకుంటుంటాం. అదే ధ్యానం చేసినప్పుడు అద్భుతమైన ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీ అంటే కనిపించదు, మీకు కూడా తెలుసు సార్, కానీ యూత్ చెప్తాను అది ఇన్విజిబుల్ థింగ్ అంతే. సో ఆ యొక్క శక్తిని మనం గ్రహించడం ద్వారా మన శక్తి చాలా చాలా అద్భుతంగా మన బాడీ అంతా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ థాట్స్ని మనం రిలీజ్ చేస్తాం. క్వాలిటీ ఆఫ్ థాట్స్ రిలీజ్ చేసినప్పుడు అట్రాక్ట్ కదా, మనం ఏదైతే థాట్స్ బయటికి రిలీజ్ చేస్తామో అటువంటి పర్సన్ మనం అట్రాక్ట్ చేస్తాం. సో అదే విధంగా నీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలని నీ యొక్క థాట్స్ మనం రిలీజ్ చేసినప్పుడు ఎస్, బయట నెగిటివ్ గా ఉన్న పర్సన్ సైడ్కి వెళ్ళిపోతారు, నీకు ఎవరైతే ఉన్నారో సహకరించే వాళ్ళే ముందుకు వస్తారు. నీకు ఇష్టమైన కంపెనీ, అది పెద్ద పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, ఒక యాపిల్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఏదైనా దానికి సంబంధించిన జాబ్ నీకు అట్రాక్ట్ అవటము, ఒక పేపర్ ద్వారానో ఒక వీడియో ద్వారానో ఏదో ఒక రూపంలో నువ్వు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ యు ఆర్ బికమింగ్ మ్యాగ్నెట్. అది రిచ్నెస్ అంటే ఇంటర్నల్ గా డెవలప్ అయితే రిచ్నెస్ మ్యాగ్నెట్, వి అట్రాక్ట్ ఎవ్రీథింగ్. అల్టిమేట్ ప్రశాంత్, చివరగా మన యువతకి విద్యార్థులకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద అంటారు కదా, సో యువతే మన దేశానికి అంటే ఒక శక్తి అని చెప్పేసి, వాళ్ళు మాత్రమే దేశాన్ని చేంజ్ చేయగలరు అని చెప్పేసి, అంటే ఉడుకు రక్తం అంటారు కదా, ఒక పవర్ ఉంటుంది బాగా వాళ్ళలో. సో ఆ ఇమ్యూనిటీ పవర్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి సార్. సో డియర్ యూత్, ఇక తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేస్తూ హ్యాపీగా మీ యొక్క లక్ష్యాలను క్లారిటీగా, అంటే గోల్ క్లారిటీ ఉండదన్నమాట. సో ధ్యానం చేయండి, చక్కగా ధ్యానానికి రండి, కనీసం అట్లీస్ట్ మీ యొక్క సమయాన్ని ఎక్కడైతే వృధా అవుతుందో దాని అంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత, అదేవిధంగా పడుకునే ముందు 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. అదేవిధంగా పెన్ను పేపర్ తీసుకొని మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే గోల్ మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది, దేని చేస్తే మీకు బయట సమాజంలో మీరు ఏదైతే రెస్పెక్ట్ని కోరుకుంటున్నారో, ఏ పని చేస్తే ఆ రెస్పెక్ట్ వస్తుందో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాటి కోసం మీరు పాటుపడండి, ధ్యానం చేయండి. క్లారిటీ వస్తుంది, క్లారిటీ వచ్చిన తర్వాత టువర్డ్స్ దట్ మీరు యాక్షన్ తీసుకోండి, ఖచ్చితంగా విన్ అవుతారు. అది మీకు ఏ ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, మీరు సింగర్ అవ్వచ్చు, లేకపోతే క్రికెటర్ అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిరోజు ధ్యానం చేస్తే మీ క్వాలిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది, అంటే థాట్కి శక్తి వస్తుంది. లో ఫ్రీక్వెన్సీలో ఉండదు థాట్, హై వైబ్రేషన్లో ఉంటుంది. హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు అటువంటి అవకాశాలను మనం అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన ఇప్పుడు ఒకటి సార్, ఒక ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ టైంలో మనము ఏదైనా ఒక పాయింట్కి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్. అదే అర్లీ మార్నింగ్ మనం జర్నీ చేస్తే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాం. సో అలాగే ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క థాట్స్ మనం రిలీజ్ చేసినప్పుడు చాలా స్పీడ్గా శక్తివంతంగా వెళ్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ బిఫోర్ 7, నైట్ ఆఫ్టర్ 9. ఎస్, ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఇన్నర్ రిచ్నెస్సే అవుటర్ రిచ్నెస్ని ఇస్తుంది. అవుటర్గా ఎంత రిచ్నెస్ ఉన్నా ఇన్నర్గా పూర్గా ఉంటున్నాం. ప్రతి యువత విద్యార్థులు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన చేయటమే ఇన్నర్ రిచ్నెస్ని పెంచుతుంది. ఏమిటి ఇన్నర్ రిచ్నెస్? క్వాలిటీ థాట్తో, క్లియర్ థాట్తో ఉండడం, ఒక లక్ష్యాన్ని కలిగి ఉండడం, మీకు మీరు సెల్ఫ్ లవ్ని కలిగి ఉండడం, ఇంట్లో పేరెంట్స్కి, బ్రదర్ సిస్టర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండడం, బయట నుంచి ఏం ఆశించకుండా ఎవరో ప్రేమించాలని ఎదగడం, ఆశించడాలు ఉండవు నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు అనేటువంటిదే ఇన్నర్ రిచ్నెస్ అని తెలుసుకున్నాం. ఈ ఇన్నర్ రిచ్నెస్ కోసం ఏం చేయాలో కూడా స్టెప్స్ చెప్పడం జరిగింది. ప్రతిరోజు ధ్యాన సాధన, అది ఎప్పుడు ఉదయం ట్రాఫిక్ లేనప్పుడు. ట్రాఫిక్ ఉండదుగా, థాట్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. మార్నింగ్ ఎవరు నిద్రలేవరు. అందరూ మనం ఎదగాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు, చాలా అద్భుతమైన పాయింట్. ఎందరూ నిద్రపోయిన తర్వాత సాధన చేయాలి, ఎవరు నిద్ర లేవకముందు చేసి సాధన చేస్తే ఆ వైబ్రేషనే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. జర్నలింగ్, మెడిటేషన్ అండ్ యాక్సెప్టెన్స్, ఈ 3 స్టెప్స్తో
అద్భుతంగా ఎదగచ్చు అని తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇది ఆచరించి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీరు ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా డ్రాప్ చేయండి, ప్రశాంత్ విల్ ఆన్సర్ యూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్.